ఇక నిజామాబాద్ జిల్లా మోపాల మండలం మచ్చింపలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులను స్థానికులు అడ్డుకున్నారు. రీడిజైన్ నిలిపివేతపై స్పష్టత వచ్చే వరకు పనులు జరపవద్దంటూ భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. అమరాబాద్లో సమావేశమైన 9 తండాల ప్రజలు రిజర్వాయర్ పనులు జరిగే పంప్ హౌస్ ప్రాంతాన్ని ముట్టడించారు. నూట 11 జీవో ఎత్తివేయడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులకే మేలు జరుగుతుందని పర్యావరణవేత్తలు అంటున్నారు. జీవో రద్దు వల్ల బడాబాబులే లాభపడతారని ఆరోపిస్తున్నారు. కోర్టులు కూడా జంట జలాశయాల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ ఆరోపిస్తున్నారు. మల్లన్న సాగర్లో నీటిని నింపడం కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎందుకంటూ ప్రశ్నించారు. జంట జలాశయాలను కాపాడుకోకుంటే రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండదంటున్న సేవ్ అవర్ అర్బన్ లేక్స్ కన్వీనర్ లుబ్నా సారావత్తో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. సంచలనం సృష్టిస్తున్న 111 జీవోకు సంబంధించి తెలంగాణ కేబినెట్ ఆమోదించడానికి సహకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దాదాపుగా శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా కేసీఆర్ గారు 111 జీవోను ఎత్తేస్తామని చెప్పి ప్రకటించడంతో ఒక్కసారిగా సోషలిస్టులు, రాజకీయ ప్రముఖులు, ఇతర వాళ్ళు అంతా 111 జీవోను వ్యతిరేకిస్తూ సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి సోషలిస్ట్ పర్సన్ లుబ్నా సర్వత్ మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ 111 జీవో వలన ఎవరు లాభపడే ఛాన్సెస్? ఇది జియో 111 అంటే 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ అన్నమాట. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే, ఎవరికి లాభం అన్న దానికంటే ముందు దాని హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఏమిటంటే ఆ 2 నదులు ఏదైతే ఈసా మూసా 2 నదుల మీద 2 డ్యామ్స్ కట్టారు, 2 ఆనకట్టలు కట్టినారు. దాని వెనకాల రిజర్వాయర్స్ వచ్చినాయి. కాబట్టి రిజర్వాయర్స్కి వెనకాల ఉన్న క్యాచ్మెంట్ ఏరియా ఆ 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ని పరిరక్షించే విధానాలు ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే సుప్రీంకోర్టు 2000లో ఏం చెప్పింది, 2 ఎక్స్పర్ట్ కమిటీలను పెట్టి వాళ్ళ ద్వారా ఏమని నిర్ణయించిందంటే ఈ జియో 111 అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రికాషనరీ ప్రిన్సిపల్ అన్నది ఒక ఇంటర్నేషనల్ అంటే అంతర్జాతీయ ఒక నార్మ్ అన్నమాట ఎన్విరాన్మెంటల్కి. ఆ నార్మ్ని పెట్టేసి దాన్ని బట్టి ఇది ఎప్పటికీ పోరాదు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ 2 రిజర్వాయర్ల కోసం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇవన్నీ ఏమీ పనికి రాలేదు. మనం మాట ఇచ్చింది అది కూడా ఎక్కడికో పోయే. అంత ఒత్తిడి ఏంటి ముఖ్యమంత్రి మీద అని చెప్తే మీరు ఒకటి మీరు ఆలోచించగలరు. ఎందుకంటే అక్కడ చాలామంది డెవలప్మెంట్ అంటున్నారు. అంటే డెవలప్మెంట్ పరివర్తన ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ చీఫ్ మినిస్టర్స్ ఒపీనియన్? ఎందుకంటే ఎక్స్పర్ట్లు చెప్పిన రిపోర్ట్ని మీ ముందు లేదు. అందుకని చెప్పి మేమేం చేసినామంటే మేమే ఒక పీపుల్స్ కమిటీని పెట్టినాం. మీ ఎక్స్పర్ట్ కమిటీలో ఎవరుండే? అది అసలు ఎక్స్పర్ట్ కమిటీయే కాదు, ఎందుకంటే ఎక్స్పర్ట్లు గారు వారు ఎంపవర్డ్ గారు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక డ్యూటీల మీద ఉన్నారు. వాళ్ళు చేయాల్సిన డ్యూటీ పోయి మీకు ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఎట్లా ఇస్తారు వాళ్ళు? అందుకని ఈ రోజు దాకా రాదు, ముందు కూడా రాబోదు మీ కమిటీ నుంచి రిపోర్ట్. మేడం, మనం చూసుకున్నట్లయితే గతంలో దాదాపు 2016, 2018లో మీరు వేసిన కేసు ద్వారా ఈ సుప్రీంకోర్టు కానివ్వండి, ఎన్జిటిలో ఈ కేసు ఉందని చెప్పేసి అంటున్నారు. అంటే ఎటువంటి సానుకూలంగా స్పందన వచ్చిందా మనకి? అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజలందరూ మనమందరం కలెక్టివ్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది గవర్నమెంట్ ఈ న్యాయానికి, ఒక సైన్స్కి, ఒక ఇంగిత జ్ఞానానికి వ్యతిరేకంగా కేవలం ప్రభుత్వం ఒక్కటే లేదు, ఆఫీసర్లు ఒకటే లేరు. అది కాకుండా జ్యుడిషియరీ న్యాయస్థానాలు ఏం చేశాయన్నది మనం గమనించి తీరాల. ఎందుకు అంటే గ్రీన్ ట్రిబ్యునల్లో 2018లో కేసు డిస్పోజ్ చేసేసింది. డిస్పోజ్ చేస్తున్నప్పుడు ఏమని రాసింది తెలుసా? ఈ గవర్నమెంట్ 2016 నుంచి మేము చెప్తూ ఉన్నాము ఆ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇవ్వని, ఆ టైం లైన్ ఇవ్వమని అన్నీ అడుగుతున్నా. ఈ గవర్నమెంట్ ఇవ్వటమే లేదు ఏమి, అయినా మేము డిస్పోజ్ చేస్తున్నాము. అది పాలసీ డెసిషనా? అది మీ పరిధిలో ఉన్నది మీరు నిర్ణయించుకోవాలి. జియో 111 ఎందుకు తీయాలనుకుంటున్నాను అన్నది మీరు, మీ దగ్గరికి రిపోర్ట్ వచ్చింది, ఎన్జిటి ముందు రిపోర్ట్ ఫైల్ చేయబడింది. జాయింట్ కలెక్టర్ ఆఫ్ రంగారెడ్డి రిపోర్ట్ ఫైల్ చేశారు. 12,000 ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్నాయని. దాని మీద యాక్షన్ తీసుకోకుండా పాలసీ డెసిషన్ అని చెప్పి మీరు వదిలేస్తారా? అంటే జ్యుడిషియరీ చేయలేదు, మమ్మల్ని వదిలేస్తారా అట్లాగా? దాని తర్వాత హైకోర్టు ఏం చేస్తుంది?
2007 నుంచి కేసు ఉందాడా, కూర్చుని ఉంటుందా దానిపైన, నిద్రపోతుందా? హైకోర్టు దాని మీద సరిగ్గా పనిచేయట్లేదు. కాబట్టి ఈ ఏదైతే జ్యుడిషియరీ ఉన్నదో వాళ్ళ కల్పబిలిటీ ఉన్నదండి. మా తెలంగాణ ప్రజల సంరక్షణ కోసం ఈ పర్యావరణ సంరక్షణ ఆర్టికల్ 21 అన్నది వాళ్ళ అది పాటించాల్సిన, ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పెట్టుకొని కూడా వాళ్ళు బాధ్యత రహితంగా ప్రవర్తించారని చెప్పి నేను ఆన్ రికార్డ్ చెప్పగలను. మేడం, మనం చూసుకున్నట్లయితే ఈ 111 జీవోని రద్దు చేసి దాదాపుగా 200 కిలోమీటర్ల మేరకు కృష్ణానది జలాలను ఇక్కడికి తీసుకురావాలనేసి అనుకుంటున్నారు. అంటే సాధారణమైన వాటర్ కంటే అక్కడ స్టోర్ చేసిన వాటరే ఎక్కువ ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి. అయితే ఒక లీడర్ లాగా మనం ఏం చేస్తామంటే, హైదరాబాద్లో మొత్తం ఇప్పుడు సైంటిస్టులు కూడా చెప్పారు, ఏదైతే సౌత్ వెస్ట్ మొత్తం జీహెచ్ఎంసీ ఏరియా మీరు తీసుకుంటే సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఈ 2 ఉన్నాయన్నమాట. ఈ 2 రిజర్వాయర్లు, ఆ నది, ఆ 2 ఈసామూసా నదులు, ఆ 2 డ్యాములు, ఇవన్నీ ఏంటి సౌత్ వెస్ట్లు ఉన్నాయి. అక్కడే ఈ రెండింటికి మధ్యనేమో చాలుకూరు కాదు, మురుగుమాణి ఫారెస్ట్ ఉందన్నమాట. అంటే అదేంటి, అదొక జన్నత్ ఏమంటారు, అదొక స్వర్గం. ఆ స్వర్గాన్ని ఆ న్యాచురల్గా 660 మీటర్స్ ఎత్తులో ఉన్న అనంతగిరి హిల్స్ నుంచి ఒక 100 మీటర్స్ దిగి ఈ 2 రిజర్వాయర్లోకి నీళ్ళు వస్తున్నాయి, ఈసా మూసా నదుల్లో. ఆ 2 మళ్ళీ ప్రవహించి బాపుఘాట్ దగ్గర ఏకమైపోయి మూసీ నదిగా ప్రవహించి వాడేపల్లి దగ్గర కృష్ణాని కలుస్తున్నాయి. ఏదైతే బల్కాపూర్ ఛానల్ పైన చాలా పెద్ద మేకసాని కుంట ఉంది, ఆ కుంట మొత్తం పూర్తి చేసి ఫినిక్స్కి పర్మిషన్ ఇచ్చేశారు వీళ్ళు. ఆ మేకసాని కుంట పైన మామసాని కుంట ఉంది, దాన్ని పూర్తి చేసి ఫినిక్స్కి ఇచ్చేశారు. కొంచెం ముందు బల్కాపూర్ ఛానల్కి పక్కనే ఇంకొకటి అక్కడ నార్సింగి చెరువు ఉంది, దాన్ని పూర్తి చేసి ఫినిక్స్కి ఇచ్చేశారు. అంటే చూడండి మీరు, వీళ్ళకి ఇవన్నీ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఈ వర్షపు నీళ్ళన్నీ అందులో పోయేవి. అంటే ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రజలందరికీ అక్కడ మంచినీళ్ళ వసతి ఆల్రెడీ వచ్చేసి ఉండేది. ఈ వసతులన్నీ వదిలేసి ఈ చెరువులన్నిటిలో ఉస్మాన్ సాగర్ పక్కన ఎన్నో చెరువులు ఉన్నాయి, ఆ పక్కన ఉన్న చెరువులన్నిటినీ మీరు పూడి చేసి ఫినిక్స్కి పర్మిషన్ ఇచ్చేసి మీరేమంటున్నారు, అక్కడ నుంచి నీళ్ళు తీసుకొస్తానంటున్నారా? అంటే ప్రజలకి ఇవన్నీ ఎవరు చెప్పరనుకుంటున్నారా? మీకు కూడా మేము చెప్తున్నాము, మీరు డెసిషన్ తప్పు తీసుకున్నారని మీకు తెలుసు, మీ జమీర్కి తెలుసు, మీ లోపల మీ కాన్షియన్స్కి, మీ గుండెకి తెలుసు. కాబట్టి మీరు మీ డెసిషన్ని మార్చుకోండి. సైంటిస్టులు మీకు రిపోర్ట్ ఇస్తారు. చాలా భయంకరమైన డెసిషన్ తీసుకున్నారు మీరు. ప్రజల మేలు కోరుతానని చెప్తూ మీరు ప్రజలకి విరుద్ధంగా ఇంత చేసుకున్నారు. ప్రజలు చాలా కంగారు పడుతున్నారు, అది మంచిది కాదు. కాబట్టి మేము రిపోర్ట్ ఇస్తాం, అది కన్సిడర్ చేయండి. ఈ లోపల మేమందరం కోర్టుకి వెళ్లకుండా మా ముఖ్యమంత్రి గారు మా మాట విని, సెన్స్ మాట విని, ఇంగిత జ్ఞాన మాట విని, సైన్స్ మాట విని డెసిషన్ మరలా లేదు, జియో 111 నేను తీయను, ఇంకా నేను పెద్ద ఇక్కడ ఈ ఏకసానికుంటా మామసానికుంటా ఈ ఫినిక్స్ కట్టినవన్నీ తీసేసి మొత్తం రిలీజ్ చేసి వర్షపు నీళ్ళు ఇక్కడే ఉండేటట్టు ఫ్లడ్స్ రాకుండా నేను చూసుకుంటానని చెప్పి ముఖ్యమంత్రి డెసిషన్ మార్చుకోవాలని చెప్పి మేము చెప్తున్నాం. చూశాం కదా, హైదరాబాద్ నగరంలో ఇప్పటికే సాధారణంగా వచ్చే వాటర్నే అలానే ఉంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఉండే రాజకీయ ప్రముఖులు, ఈ సాంఘికవేత్తలు, ఈ సోషలిస్ట్ పర్సన్స్ అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అటువంటి చర్యలకు మానుకోవాలని చెప్పేసి తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గోవింద్తో శ్రీరామ్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.